రాహుల్ గాంధీపై సబ్స్టాంటివ్ మోషన్ మూవ్ చేయడానికి నోటీస్ ఇచ్చినటువంటి నిషికాంత్ దూబే ప్రవేశపెట్టినటువంటి దానిపై చర్చ లేకుండానే ఆ యొక్క ప్రభుత్వం అనగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ విశేషాధికార ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టదు అని కిరణ్ రిజిజు తెలియజేశారు. అనగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ యొక్క నిషికాంత్ దూబే ప్రవేశపెట్టినటువంటి సబ్స్టాంటివ్ మోషన్ మీద సీరియస్గా తీసుకోకుండానే రాహుల్ గాంధీపై యూ టర్న్ తీసుకోవడం వలన ఏమి జరిగింది అని అంటే ఇక్కడ ఈ యొక్క నిషికాంత్ దూబే ప్రవేశపెట్టినటువంటి తీర్మానం వలన రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వం రద్దు, జీవితకాలం, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించడానికి పార్లమెంట్లో చర్చ తర్వాత ఓటింగ్ ఉండేటువంటి అవకాశం ఉండే. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి దశలో ఇండియా కూటమి మరియు కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీల నాయకులందరూ కూడా ఓం బిర్లా రాహుల్ గాంధీని పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదు కాబట్టి ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని 100 మంది పైగా ఇచ్చినటువంటి నోటీసుకు ఇది విరుగుడుగా అనగా ఈ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ పెడుతున్నారేమో అనుకున్నటువంటి వాళ్లకు ఇది ఏమర్థమవుతుంది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము రాహుల్ గాంధీపై చర్య తీసుకోవడానికి తమ యొక్క స్టెప్ను వెనుకకు తగ్గినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మరి దీనికి ఏ సంకేతంగా తీసుకోవాలి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఓం బిర్లాపై ప్రవేశపెట్టేటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ను కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనేటువంటి సూచన ఏమైనా ఇండైరెక్ట్గా ఆపోజిషన్ లీడర్స్కి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనేటువంటి అనుమానం వస్తుంది. కాబట్టి వాళ్ళు యాజ్ పర్ రూల్ వాళ్ళు ప్రవేశపెట్టే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు మరి ఇక్కడ నిషికాంత్ దూబే కూడా తమకు ఉన్నటువంటి పవర్ సబ్స్టాంటివ్ మోషన్ను మూవ్ చేసి రాహుల్ గాంధీ మీద ఆ చర్య తీసుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుంది అనేటువంటి సంశయము అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలి అనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీపై ఈ చర్యకు పూనుకోవడం లేదు అని కిరణ్ రిజిజు తెలియజేయడం మీదట కాస్త సజావుగా జరిగేటువంటి సమావేశం వచ్చేటువంటి సెషన్ కొనసాగుతుందనే వాళ్ళు ప్రభుత్వం తరఫున ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏమి చర్య తీసుకుంటుందో మార్చి నెలలో సమావేశమయ్యేటువంటి సెకండ్ బడ్జెట్ సెషన్లో మాత్రమే ఇది తేలుతుంది.